హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్. అండ్ ఈరోజు మీకు ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లాగ్ అండి. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంతసేపు నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. సో బయట కొంచెం వర్షం పడుతుందని బట్టలన్నీ లాగేసానండి. చూడండి బయట వెదర్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. చూసారు కదా, మొత్తం ఈరోజు మేడ్ రాలేదండి. పని అంతా చేసుకొని సాటర్డే మనకి రెస్ట్ అనుకుంటాము, కానీ ఈ రెస్ట్ అయిపోయాను నేను ఈరోజు. ఓకే, ఇప్పుడైతే మీకు కిచెన్లోకి వచ్చాను. టీ పెట్టడం ఎలానో, అంటే టీ పెట్టడం అందరికీ తెలుసు, కానీ మేము ఎలా పెడతాము టీ, నేను స్పెషల్గా ఎలా పెడతానో మీకు చూపించబడుతున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి కొన్ని వాటర్ తీసుకొని, డికాషన్ కోసం అండి, ఎక్కువ కాదు కొన్ని. ఓకే, చూడండి ఇప్పుడు నేను చాయ్ పత్తి అండ్ షుగర్ జస్ట్ అవి 2 వేసాను, మనం క్వాంటిటీని బట్టి. సో ఇవి కాకుండా ఇంకేం వేస్తాను అనేది మీకు చూపిస్తాను. అంటే ఇదిగోండి రోల్. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, దీంతో ఈ అల్లము, ఇది ప్రొడక్టివ్ ఈవినింగ్ అండి, రిఫ్రెష్మెంట్ ఈవినింగ్. సాటర్డే రోజు మనకున్న టైంలో కొంచెం రిఫ్రెష్మెంట్గా ఇంకా నేను ఏమేమి చేయబోతున్నానో అన్నీ చూపిస్తాను మీకు. అల్లం కొంచెం కచ్చాపిచ్చగా దంచేసి, ఒక లవంగం అండి, ఇలాచి, ఒక ఇలాచి అండ్ ఇలాచి. చూసారు కదా, మేమిద్దరమే అండి ఉండేది, సో ఇద్దరికేటి అల్లం ముద్ద. సో టీ చూసారా మసులుతుంది హ్యాపీగా. ఇవి 2 వేసి ఇప్పుడు బాగా మరగనివ్వాలి. సో అది మరిగాక మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఒక లవంగం కూడా వేసానండి. ఒక లవంగ, ఒక ఇలాచి అండ్ అల్లం ముక్క బాగా దంచి ఈ మరిగే టీలో, డికాషన్లో వేసాను. నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి. సో ఇది ఈవినింగ్ టీ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి బయట చూపిస్తానండి ఎలా ఉందో వెదర్. సరే, మా కిచెన్ చూపిస్తాను ఫస్ట్. మీకు దసరా కదండి, అంతా క్లీన్ చేసుకొని దసరా బతుకమ్మకి నీట్గా మా పాప నేమ్స్ రాసిందండి. చూడండి, అమ్మ నీకు కష్టం అవుతుంది కదా అని చెప్పేసి. సో పండగ వచ్చినప్పుడే మనం నీట్గా ఇలా సర్ది పెట్టేసుకుంటే బాగుంటుందండి. మీకు ఆల్రెడీ హాల్ మాత్రం షార్ట్ వీడియోస్లో చూపించాను, ఒకసారి చూడండి. ఇది మా కిచెన్ అండి. ఆల్మోస్ట్ గిన్నెలు కూడా మధ్యాహ్నం తిన్నవి కడిగేసాను. టీ అయితే అవుతుంది. టైం వచ్చేసి 4:10. ఒకసారి బయట చూపిస్తాను రండి. చూడండి, మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆకులన్నీ పడి ఎలా అయిపోయిందో చూసారు కదా, ఎలా అయిపోయిందో. పర్లేదు, ఇప్పుడు మళ్ళీ మొత్తం ఊడ్చేస్తాను. పోలేదంటే సో నేను బయటికి వెళ్తే కనిపిస్తే చాలు, డ్యూటీకి వెళ్ళలేదా అని అడుగుతారు. ఓకేనా, ఇదైతే మరిగిపోయింది. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. సో టీ మాకిద్దరికే. సో మా అత్తయ్య కూడా తాగుతానంటే తనకు కూడా. ఓకే, ఇప్పుడు ఇది బాగా మరగనిద్దామండి. ఈ టేస్ట్ మాత్రం మీరు లైఫ్లో చూసుండరు. టీ అట్లా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి దయచేసి ప్లీజ్. ఓకే, బయట వర్షం వస్తుందని స్టాండ్ని ఇలా వాడాల్సి వస్తుంది నేను.
మీరు అనుకోవచ్చు తులసి కోటను ఎందుకు, అంటే దసరా కదండి, మొత్తం బంతిపూలతో మా ఇంటిని డెకరేషన్ చేశాను. చూడండి, ఇది కిచెన్ సైడ్ అండి మా ఇల్లు. మీకు ఒకసారి ఫుల్ హోమ్ టూర్ కూడా చూపిస్తాను నేను. సో బయట అయితే నీట్గా ఊడ్చేసానండి. నెక్స్ట్ మన టీ ఏమవుతుందో చూద్దాం పదండి. టీ మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుందండి. వావ్, అదర్స్ ఇలా అంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఇంకా చూస్తుంటేనే నాకైతే వేడి వేడి టీ. ఇప్పుడు టీ తాగాక మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ఈవినింగ్ నేను ఎట్లా యూటిలైజ్ చేస్తాను అవన్నీ మీకు చెప్తాను, చూపిస్తాను. చూడండి స్కిప్ అవ్వకుండా. సో ఈవినింగ్ 4 అవుతాను, గిన్నెలు అయిపోయింది, బట్టలన్నీ బయటంతా ఊడ్చేసాను. బట్టలు అయితే ఇంకా ఆరలేదండి. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే అయిపోయింది, ఈవినింగ్ పని అయితే అయిపోయింది, వ్లాగ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ సాంబార్ కూడా ఉంది, పప్పు సాంబార్ ఉంది, అండ్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ ఉంది. సో నేను ఇంకా సాటర్డే కాబట్టి రైస్ తినలేదు, రైస్ కూడా తినేస్తాను కొంచెం ఒక 1 అవర్ తర్వాత. ఫస్ట్ అయితే టీ తాగేస్తాను, తాగేసి తినేసి తర్వాత నేను బయటికి ఇక్కడికి వెళ్తున్నాను. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, సో మీతో షేర్ చేస్తానండి బ్లాగ్. సో టీ తాగి మళ్ళీ కలుస్తా. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాను, చూసారు కదా ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మళ్ళీ కొంచెం సేపట్లో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే నేను బ్రౌన్ రైస్ సాంబార్ అన్నం తింటున్నానండి, చూడండి. సో తిన్నాక చెప్తాము ఎక్కడికి వెళ్తున్నా, చూపిస్తా. టేస్ట్ చాలా బాగుంటుందండి బ్రౌన్ రైస్ విత్ ఎక్సలెంట్ సాంబార్ విత్ బ్రౌన్ రైస్. తిన్నాక ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే మేము కాంతార మూవీకి బయలుదేరుతున్నాము, అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, మీకు చెప్పాను కదండి ఒక సర్ప్రైజ్ అని. ఈరోజు కాంతార మూవీకి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. లెట్స్ వాచ్. ఇప్పుడైతే థియేటర్కి వచ్చేసామండి, ఇంకా టైం ఉంది 7:40 వరకు. సో ఇదైతే షోరూమ్, జస్ట్ అలా చూడడానికి వచ్చాము. సో సినిమా అయిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు రివ్యూ ఇస్తాను. ఇదైతే మూవీ ఎంట్రన్స్ అండి, మూవీలోకి అయితే ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. సో మా వారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా పాప ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయొద్దంటుందండి, చూడండి. ఏదో వీడియో వచ్చి ఇంకా టైం ఉంది కాబట్టి టిఫిన్ చేయడానికి వెళ్తున్నారు. సో ఏం టిఫిన్ తింటాం ఏంటి అనేది చూపిస్తా. చాట్, ఇప్పుడైతే చాట్ మా పాప తింటుంది, చూడండి. అచ్చలగో నేనైతే మెహందీ వేయించుకొని రావడానికి వచ్చానండి, ఆల్రెడీ టైం ఉంది కాబట్టి. సో మెహందీ అయితే వేయించుకుంటున్నాను థియేటర్ బయట.
డిజైన్ అయితే చాలా బాగా ఇస్తున్నారండి. మిమ్మల్ని రాదు. హాయ్ అండి, ఇదిగో 100 రూపీస్కి ఇక్కడైతే చాలా బాగా పెడుతున్నారు. ఇది ఏషియన్ రాధిక ఈసీఎల్ దగ్గర. సో కాంతారా మూవీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇప్పుడైతే అందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.